టీవీ49 న్యూస్ కి స్వాగతం. ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు మళ్లీ అన్నతమ్ములా కలిసి ఉండాలనే మంచి ఉద్దేశంతో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు చర్చలు జరపబోతున్నారని కాంగ్రెస్ పార్టీ నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. శనివారం ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం భౌగోళికంగా విడిపోయినప్పటికీ అందరం కలిసిమెలిసి ఒక్క తల్లి పిల్లల్లా కలిసి ఉండాలని ముఖ్యమంత్రులు కోరుకుంటున్నారన్నారు. అందుకే ఈ సమావేశం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ టీడీపీతో మిలాఖత్ అయిపోయిందని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారని, అలా అనడానికి సిగ్గుండాలన్నారు. పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరు అని తెలుసుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారో చెప్పాలన్నారు. ఆంధ్ర నుండి మనకు రావాల్సిన వాటాలను నాడు కేసీఆర్ అడగడం మానేసి కాంట్రాక్టుల పేరుతో తెలంగాణను అక్కడి వారికి దోచిపెట్టారని ఆరోపించారు. అలాంటి కేసీఆర్ కు కాంగ్రెస్ పాలన గురించి, ముఖ్యమంత్రుల భేటీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఆయనకు తెలంగాణ ప్రజల పట్ల, ఈ ప్రాంతం పట్ల ఉన్నటువంటి ప్రేమను ఇవాళ చర్చల్లో భాగంగా చూపించబోతా ఉన్నాడు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇంత చక్కటి వాతావరణంలో ప్రజల ఆకాంక్షల మేరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే ఏ పని లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు దీన్ని కూడా ఓ రాజకీయంగా వాడుకునేటువంటి బురద జల్లేటువంటి కార్యక్రమానికి తెరలేపారు. గత 10 ఏళ్ల నుంచి కేసీఆర్ తయారు చేసి పెట్టినటువంటి పెంటంతా కడిగి తెలంగాణను సంపూర్ణ విముక్తి చేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగులు వేస్తా ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే మరి కేసీఆర్ గారికి, ఆయన పరివారానికి మనసున పడతలేదు. అయ్యో ఉంటే మా లెక్క ఉండాలి కదా, మా లెక్కనే ప్రజల్ని మభ్యపెట్టాలి కదా అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తా ఉన్నారు. 10 ఏళ్ల కాలంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మీ స్వార్థ రాజకీయాల కోసం తప్ప దేనికోసమన్నా ప్రగతి భవన్లో మీరు వాడుకున్నారా? ఓ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడి ఉన్న సమస్యలేంటి అనేటువంటి చర్చ ఎప్పుడైనా జరిగిందా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మేము అడుగుతా ఉన్నాం. ఏ ఒక్క రోజు కూడా ఈ ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను కాంక్షించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆయన పార్టీ ఇవాళ సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలను పరిష్కరించుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే ఇలా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. నేను ఒక్కటే అలగదలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను, నగరి రోజా గారి ఇంటికి పోయి తెలంగాణ నీళ్లతోటి రాయలసీమను రతనాల సీమ చేసి వస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ ఓవైపు ఉంటే ఇలా కృష్ణా నదిలో మాకు రావాల్సినటువంటి 588 టీఎంసీల వాటాలు మేము తీసుకుంటాము అని చెప్పి మాట్లాడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరోవైపు ఉన్నారు. ఇలా 7 మండలాలు తెలంగాణ ప్రాంతం నుంచి 7 మండలాలు ఆంధ్రాలో కలపడానికి అంగీకరించినటువంటి కేసీఆర్, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన ఇవాళ 7 మండలాలు వాపసు తీసుకురావాలి, కృష్ణా నీళ్ళలో వాటా మనకు రావాలి. ఈ అన్నిటికీ కారకులు మీరే కదా. సాగు చంపినోడే శవం దగ్గర కూర్చొని ఏడిసినట్టుకుంది ఆయన కథ. ఇవాళ ఏపీతోని సత్సంబంధాలు దెబ్బతిని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఏపీ ప్రజలకు మధ్య నిత్యం ఏదో గొడవ జరిగే విధంగా కేసీఆర్ గారు ఆ రోజు వ్యవహరిస్తే ఇవాళ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్ళీ అన్నదమ్ముల వలె ఈ 2 రాష్ట్రాల ప్రజలు విడిపోయినప్పటికీ, భూభాగాలు విడిపోయినప్పటికీ కలిసిమెలిసి ఉండి అందరం ఒక తల్లి పిల్లలుగా ఉండాలని చూసుకుంటా ఉంటే ఇలా నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ మిలాఖాత్ అయిపోయింది అని చెప్తా ఉన్నారు. సిగ్గుండాలి మాట మాట్లాడడానికి. పార్టీలు వేరు,